మాజీ ముఖ్యమంత్రి రోసయ్యకు హైకమాండ్ నుండి పిలుపు వచ్చింది. ఇవాళ సాయంత్రం ఆయన ఢిల్లీ వెళ్తున్నారు. రేపు పార్టీ అధ్యక్షురాలు సోనియాతో పాటు అధిష్టానం పెద్దలతో ఆయన సమావేశమవుతారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి బాగోలేదంటూ కొన్ని రోజుల క్రితం సోనియాకు రోసయ్య లేఖ రాశారు. దీనిపై ఆయన హైకమాండ్ తో చర్చించే అవకాశం ఉంది. మరోవైపు గవర్నర్ పదవి ఆశిస్తున్న రోసయ్య పనిలో పనిగా దానిపై కూడా హైకమాండ్ తో కూడా చర్చించవచ్చని పార్టీ వర్గాలంటున్నాయి. ఇక రోసయ్య ఢిల్లీ టూర్ పై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ జయసారథి అందిస్తారు. సారథి, చెప్పండి, రోసయ్య ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారు? సోనియాతో భేటీలో ఏ అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉంది? కానీ ఈ సాయంత్రం మాజీ ముఖ్యమంత్రి రోసయ్య ఢిల్లీ వెళ్తున్నారు. రేపు ఆయన అధిష్టానానికి సంబంధించిన పెద్దల నేతలను లైక్ సోనియా గాంధీతో కూడా సమావేశం అయ్యేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఆయన కొద్ది రోజుల క్రితం రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పైన ఒక లేఖ రాశారు. పార్టీ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. దాని విషయంలో విశ్లేషణ జరుపుకోవాలి. ముఖ్యంగా కడప ఉప ఎన్నికల ఫలితాల తర్వాత ఏ వర్గాలు పార్టీకి దూరం అయ్యాయో కొంచెం చర్చించుకోవాల్సిన అవసరం ఉందంటూ కూడా లేఖ రాశారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు అధిష్టానం నుంచి అపాయింట్మెంట్ లభించిందని సమాచారం. ఎందుకంటే రాష్ట్రం ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అనుభవంతో పాటు రాష్ట్రంలో సుదీర్ఘంగా ఆయన రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి రాష్ట్ర రాజకీయాల మీద ఆయనకు పూర్తి పట్టు ఉంది కాబట్టి దాని మీద ఆయన తోటి చర్చించి రాష్ట్రంలో ఏ రకమైనటువంటి విధానాలు అవలంబించడం ద్వారా తిరిగి పార్టీని సస్టైన్ చేసుకోవచ్చు అనేటువంటిది చర్చించడం కోసమే ఆయన్ని పిలిపించినట్టు సమాచారం. అంతేకాకుండా ఆయన కూడా గవర్నర్ పదవిని ఆశిస్తా ఉన్నారు. తన గవర్నర్ పదవికి సంబంధించి కూడా అధిష్టానాన్ని కలిసి తనకు అవకాశం ఇప్పించమని కోరేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్తున్నారు. పని సారథి, గవర్నర్ పదవి ఎంతవరకు కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి? అంటే గవర్నర్ పదవికి సంబంధించి ఆయన ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ఈక్వేషన్స్ కూడా చూడాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఎవరెవరైతే ఖాళీలు ఎక్కడెక్కడ ఏర్పడతా ఉన్నాయో వాటన్నింటి కూడా పరిశీలించిన తర్వాత ఈయన పేరును కూడా పరిగణలోకి తీసుకుంటారని భావిస్తున్నారు. అయితే గవర్నర్ గా ఆయనకు అవకాశం కల్పించాలంటే కూడా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా అంటే ఈ మధ్య కాలంలో ఆయన అమీర్పేట భూములకు సంబంధించి ఒక హైకోర్టు కేసు కూడా ఆయన మీద దాఖలైంది కాబట్టి దాని విషయంలో ఆయన ఇబ్బందులు తలెత్తవచ్చు. ఒకవేళ ఆయన మీద అవినీతి ఆరోపణలు చేయాల్సి వస్తే ఆయన మరి అలాంటి హైకోర్టు ఇంకేమైనా తప్పుపడితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. గవర్నర్ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి మీద అలాంటి ఆరోపణలు వస్తే కాంగ్రెస్ పార్టీకి నష్టం కాబట్టి అలాంటి అంశంపై కూడా కూలంకుషంగా చర్చించాల్సింది. వీటన్నిటికీ పరిగణలోకి తీసుకుని ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయనకి ఇస్తారా లేదని ఆలోచించాలి. ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించి మరో మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కూడా రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పటికీ కూడా ఆయన గవర్నర్ పదవి వైపే మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. వీరిద్దరు ఎవరికి ఇవ్వాలనేటువంటి మాత్రం అధిష్టానం చూడొచ్చు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని ఆయన గవర్నర్ పదవి విషయం అధిష్టానం ఆలోచిస్తుంది. పని థ్యాంక్ యూ సారథి. Premier Consulting Firm providing training in SAP, Java, .NET and Informatica for master's students. Adrex has a strong team of 70 recruiters and vendorship to Fortune 500 companies. Average consultant bench time is 34 days. Please visit www.adrex.com for more details.